ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియాపై అపోహలు వీడండి, జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. అన్నదాతలకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాలు ఉన్నాయన్నారు. కోవూరు నియోజకవర్గానికి మొత్తం 7,000 టన్నుల యూరియా సరఫరా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,500 మెట్రిక్ టన్నుల యూరియాని పంపిణీ చేశామన్నారు. ఇనమడుగు గోదాములో మరో 2,500 సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం APAIMS యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఆ యాప్ ద్వారా యూనివర్సల్ విధానంలో అందరికీ ఎకరాకి 1.5 గంటలు ఇస్తామని చెప్పారు. కానీ మన జిల్లా నుంచి మొట్టమొదటిగా కలెక్టర్ గారు అయితేనేమి, నేనైతేనేమి, ఎందుకంటే మనకి డెల్టా ఏరియా ముఖ్యంగా మనకి అందరికన్నా కూడా ఎక్కువ పొలం ఉంటుంది కాబట్టి నాయకులు మొదలు పెట్టాను కాబట్టి నేను అలాగే మినిస్టర్స్ అందరూ కూడా ఇది అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఇక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్ లో ఎన్రోల్ చేసుకొని 3 బస్తాల లెక్కన మనం ప్రతి రైతుకి ఇస్తున్నాం. కాకపోతే మన జిల్లా మొట్టమొదట ఇది యాప్ అనేది మన జిల్లా నుంచి మొదలు పెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, కొంచెం ఇబ్బందులు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే కానీ యూరియా కొరకైతే లేదు, యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేదు. అంటే ఇది ఇప్పుడు ఎవరైతే భూమి యజమానులకు, చెరువు భూములకు వెబ్లాండ్ రిజిస్టర్ కాని వారికి కూడా ఈ యాప్ లో సమస్యలు లేవు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని యాప్ లో ఎన్రోల్ చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు రైతులు యూరియా లేదు అనేది పెట్టుకోవద్దని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పుడు ముందస్తు ఖరీఫ్ కోవూరు నియోజకవర్గంలో మొత్తం 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. ఇప్పటికే 42,000 ఎకరాలు నాటు పూర్తయ్యాయి. మరో 7 రోజుల నుంచి 10 రోజుల లోపల 13,000 ఎకరాలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పటికే 4,500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 1000 మెట్రిక్ టన్నుల రైతులకి అందుబాటులో ఉన్నాయి. కోవూరు, ఇనమడుగు గ్రామాల్లో ఆల్రెడీ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ చేస్తున్నాం. అవసరమైతే కొన్ని గంటల్లోనే డీలర్ల వద్దకి దాన్ని పంపిస్తాం. కోవూరు మండలంలో 9,000 ఎకరాలకు గాను 850 టన్నులు ఇచ్చాం. కొడవలూరు మండలంలో 10,200 ఎకరాలకు గాను 1,100 టన్నులు ఇచ్చాం. విడవలూరు మండలంలో 8,800 ఎకరాలకు గాను 1,000 టన్నులు ఇచ్చాం. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నిన్న ముఖ్యంగా ఆందోళన చేశారు రైతులు అని చెప్పి వచ్చింది. దానికోసమనే నేను ఇప్పుడు ఇది ఎంత క్లారిటీ ఇస్తున్నాను. బుచ్చిరెడ్డిపాలెంలో 7,600 ఎకరాలకు గాను 1,350 టన్నులు ఇచ్చాం. అది కూడా కాకుండా అందరికన్నా ఎక్కువగా బుచ్చిరెడ్డిపాలెంలోనే ఇచ్చున్నాం. ఇదంతా ఎట్లుంటుందంటే మీరు పోయినసారి చూసారు, అపోజిషన్ లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు 2 రోజులు హడావుడి హంగామా చేస్తారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అది వచ్చేసింది, ఇది వచ్చేసింది. మళ్ళీ గమ్ముగా ఎవరైనా వాళ్ళు పోయి కూర్చున్నారు. అదే మాదిరి ఇక్కడ కూడా ఇప్పుడు యూరియా లేదు, యూరియా తక్కువ వచ్చేసింది, యాప్ లో ఎక్కడం లేదు అని చెప్పి గల్బా చేయడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది. కానీ నిజంగా అయితే ఈ మాదిర మీరు ఎక్కడికి వెళ్ళినా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీకు అడిగితే క్లారిటీగా ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతెంత పొలాలు వేశారు, వాడికి సరిపోయేంత ఇచ్చారా లేదా, యాప్ లో ఎక్కించుకున్నారా లేదా. కాకపోతే కొంచెం ఆలస్యం, కొత్త రకంగా మనం ఎందుకు పెట్టాం అది కూడా
తీసుకొని వెళ్ళిపోతున్నారు. చిన్న సన్నకారు పేద రైతులకి యూరియా దొరకట్లేదు అంటప్పుడు అలాంటివి జరగకూడదని ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. పోయినసారి కార్డుతో మనం చేసాం, అందరికీ చిన్న అరకలా ఉన్న రైతులకు కూడా యూరియా వచ్చే విధంగా ప్రయత్నం చేసాం. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ యాప్ ద్వారా కూడా అరెకరా ఉన్న రైతుకు కూడా యూరియా వచ్చే విధంగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఏదో ఒకటి మాట్లాడడానికి తప్పితే ఏం లేదు. మన జిల్లాలో యూరియా కొరత లేదు. మొత్తం రైతులందరూ సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఎవరికైనా తెలియకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అవగాహన కార్యక్రమం కూడా పెట్టింది. అక్కడికక్కడే వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు దగ్గరుండే యాప్ లో ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇటువంటిదంతా కూడా ఎవరు నమ్మద్దు. రైతులందరూ నాట్ వేసుకోండి, మీకు సుభిక్షంగా మీకు కావాల్సిన యూరియా మీకు ఎంత వరకో అంతవరకు ఇస్తాం. ఎందుకంటే ఎక్కడన్నా కూడా ఏ సొసైటీలో అయినా కూడా ఏ నాయకుడైనా, కనీసం మా నాయకుడైనా, మా తెలుగుదేశం నాయకుడైనా, మా సొసైటీ ప్రెసిడెంట్ అయినా కూడా ఎకరాకి 3 బస్తాలే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, యాప్ లో ఎన్రోల్ చేసుకోవాలి అని చెప్పి అధికారులకి, నాయకులకి, అందరికీ కూడా మేము ఆల్రెడీ చెప్పున్నాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడరు. మన జిల్లాలో ముఖ్యంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి అందరికీ యూరియా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా యూరియా వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఏదైతే టీడీపీ కోవూరు బలహీనపడింది, ఇక రాబోయేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని చెప్పి నిన్న వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కోవూరులో మీటింగ్ లో ప్రస్తావించారు. వాళ్ళకి ఇది అలవాటు. అది ఏదో నిన్న జరిగినట్టుంది. ఒక పేరెంట్ ఆయన ఈయన పేరెంటానికి పెంచినట్టున్నాడు, ఈయన పేరెంటానికి పోయినట్టున్నాడు. 4 చొక్కా వేసుకొని ఒకటి పేరెంటానికి పోయినట్టున్నాడు. ఎందుకంటే ఇది వాడికి ఎప్పుడు అలవాటు. బికాస్ అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఎప్పుడో 3 వేపు తీగలాగా 3 నెలలకు 6 నెలలకు వచ్చి కనిపించేసి పోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంటానికి తీసుకోపోవాలి. సో ఈయన పిలుస్తాడు. ఈయన జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన అప్పుడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడల్లా. ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా, సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియదు ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు ఏ విధంగా అన్ని దగ్గర 7,000 కొన్ని దగ్గర అక్కడ వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంకా నువ్వు పోయినా నాయన నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈ రోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పెట్టుకో, పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా అవుతారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలియదు. ఆయన ఎప్పుడు పార్టీ మాట్లాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుకోట్ల గురించి మాట్లాడితే ఇప్పటికి 100 సార్లు చెప్పుడాని. ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యో, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నగచొక్క వేసుకోబోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గడగలగలగలు మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగారు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ భిక్షలో వీళ్ళు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు భిక్ష. సరేనా, మేము భిక్ష పెట్టించుకోవాలి. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతుకునాడుకొని పెట్టుకున్నారు.
ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యారని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు, కానీ ఏదో పాపం మైండ్ ఇచ్చేశాడు. ఎప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కోరు మొహం చూస్తుండడు, ఇతని రాణించుండడు. సో ఈ రోజు పిలుస్తున్నాడు, పోదాం, మనం ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడడం. నోరు ఉంది కదా మనకి, ఆ నోటితో నా కాకపోతే నోరుంది, నాకు రాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా?